కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈరోజు ధర్నా చేస్తున్నాం. గత 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి మరి ఎన్నికలప్పుడు పెంచుకోకుండా ఈరోజు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు అయిపోయిన వెంటనే ఈరోజు ప్రజలపై 1 లీటర్ పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి ఏకంగా 3 రూపాయలు పెంచడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈరోజు మరి బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి మరి మాటలు చాలా అవాస్తవాలు. ఎందుకంటే సంక్షోభము వచ్చే విషయము బీజేపీ పార్టీకి, దేశ ప్రజలకి, ప్రధానమంత్రికి తెలుసు. గత 2 నెలలుగా ఈరోజు మరి అమెరికా, ఇజ్రాయెల్, అదేవిధంగా ఇరాన్ యుద్ధం జరుగుతుంది. మరి యుద్ధం జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా ముందు జాగ్రత్తగా ఆయిల్ని కొనుగోలు చేయలేదు. తర్వాత తక్కువ ధరకి రష్యా నుండి మరి దిగుమతి చేసుకునేటువంటి ఆయిల్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తే అప్పుడు ఆ మాటలకు తలొగ్గి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యా నుంచి దిగుమతి చేసుకోలేదు. అదేవిధంగా ఇజ్రాయెల్ నుంచి చేసుకోకూడదని చెప్తే ఇజ్రాయెల్ నుండి మరి తీసుకోవడం మానేసినాడు. ఈ పర్యవసానాల వల్లనే ఈరోజు భారతదేశంలో ఈ డీజిల్, పెట్రోల్, గ్యాస్ సంక్షోభం ఏర్పడింది. దీనికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ బాధ్యత వహించాలి. తక్షణమే పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలని ఉపసంహరించుకోవాలి. దీనివల్ల ఈరోజు కేవలం డీజిల్, పెట్రోల్ ధరలు అంటే ఈరోజు సాధారణమైన విషయం కాదు. ఇది కనీస అవసరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి 150 కోట్ల మంది ప్రజలపైన ఈ యొక్క ప్రభావం పడుతుంది. రైలు రేట్లు కానీ, అదేవిధంగా మరి బస్ రేట్లు కానీ, వెహికల్ రేట్లు కానీ మరి పెరుగుతాయి. అంతేకాకుండా ఇప్పటికే పెరిగినటువంటి గ్యాస్ ధరల వల్ల ఈరోజు తినుబండారాలకు సంబంధించి మరి హోటల్ యజమానులు ఏకంగా మరి రేట్లు పెంచడం జరిగింది. ఇదంతా ప్రజలపైన అదనపు భారం పడుతుంది. తక్షణమే బీజేపీ పెంచినటువంటి మరి ఈ యొక్క పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించకపోతే భవిష్యత్తులో మరింత పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం.